మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థుల స్వీయ అధ్యయనానికి డిజిటల్ లైబ్రరీలు దోహదం. జంగారెడ్గూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన లైబ్రరీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మానవ శక్తి అపరిమితం, వినియోగించుకోవటం మన కర్తవ్యం. సెయింట్ తెరెసా డిగ్రీ మహిళా కళాశాల సెమినార్లో ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ వెల్లడి. ఘనంగా రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం. ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేసిన రోటరీ సభ్యులు. శర్వాణి స్కూల్లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. గుప్తా ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్షవర్తి చిత్రగుప్త వ్రతం నిర్వహణ. లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించినట్లు పేర్కొన్న మడుపల్లి మోహన్ గుప్తా. ప్రభుత్వ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని, కావున విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. జంగారెడ్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్లపై ఎక్కువగా ఆధారపడడంతో పుస్తక పఠనం తగ్గుతూ వస్తుందని అన్నారు. లైబ్రరీలో పుస్తక పఠనం ఎంతో అనుభూతిని, విజ్ఞానాన్ని కలిగిస్తుందని చెప్పారు. లైబ్రరీల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 6 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో
లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తయారవుతుందని వివరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు పిపిఎన్ చంద్రరావు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పుస్తకాలు ఏర్పాటు చేసేందుకు 5,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అబ్రహం, ఎంఈఓలు రాములు, రాముడు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, స్కూల్ హెడ్ మాస్టర్ లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. కాంపిటీషన్ బుక్స్ లేకపోతే స్టోరీస్ అంటే క్యాష్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది పిల్లలు చదువుకోవడానికి. ఈ రోజులో పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది. పుస్తకాలు చదవాలన్నది కూడా లేకుండా అన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరు జిల్లాలో దాదాపు ఒక 6 లొకేషన్స్లో ఇలాంటి లైబ్రరీస్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఒక హాల్ క్లాస్ రూమ్ ఇది ఉన్నది, దాన్ని తీసుకొని ఫుల్ ఫర్నిషింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి న్యూ బుక్స్ పర్చేస్ చేసి ఒక లైబ్రరీ అనేది ఒక 10 lakhsలో డెవలప్ చేయడం జరిగింది. ఇలాగే ఒక 5 లొకేషన్స్లో ఏలూరు జిల్లాలో 5 డిఫరెంట్ స్కూల్స్లో లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేశాము. ప్లస్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో కోటదిబ్బాలో ఒక 40 lakhsకి ఒక పెద్ద లైబ్రరీ కమ్ కంప్యూటర్ ల్యాబ్ బిల్డింగ్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా చేస్తున్నాము. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ లైబ్రరీ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరియు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవ శక్తి అపరిమితమైందని, సాంకేతిక పరిజ్ఞానం కూడా మానవ శక్తిపైనే ఆధారపడి ఉంటుందని, కోట్ల మందిలో ఒకరిగా కాకుండా ఎవరికి వారు తమ శక్తిని నిరూపించుకుంటూ నైపుణ్యాలను వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలని భారతదేశం యువత ఎక్కువగా కలిగిన దేశమని, అందుకే ప్రధాని మోదీ కూడా రాబోయే 25 సంవత్సరాలు భారతదేశానికి అమృతకాలమని నిర్వచించారని, ప్రస్తుతం ఉన్న యువత 21వ శతాబ్దానికి చెందినవారని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలపగలిగిన శక్తి భారత యువతలో ఉందన్నారు ప్రొఫెసర్ రామ్మోహన్. స్థానిక సెంటెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో నూతన విద్యా విధానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, యువత సాధికారత అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ ప్రసంగించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ కళాశాల 1928లో పాఠశాలగా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి 1953లో కళాశాలగా మారి 70 సంవత్సరాలుగా సమాజంలో విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తోందని అన్నారు. జంతు శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి మాధవీరాణి ప్రొఫెసర్ రామ్మోహన్ సభకు పరిచయం చేశారు. ప్రొఫెసర్ రామ్మోహన్ తన ప్రసంగంలో నేటి యువత అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని తమలోని నైపుణ్యాన్ని వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలని, అందులో భాగంగానే ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నూతన విద్యా విధానంలో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టును పరిచయం చేశారని అన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఏ జ్యోతిర్మయి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ రమ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. Until recently, the reality is that ప్రొఫెషనల్ కోర్సెస్లోనే కాకుండా నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ BA, BSc, BCom లాంటి కోర్సెస్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల విద్యార్థులకి నైపుణ్యాలు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో అనేక మార్పులు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ లెర్నింగ్ వచ్చేలాగా అనేకమైన ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికెట్ కోర్సెస్ అవన్నీ ప్రవేశపెట్టి వీళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు, ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకునేలాగా వీళ్ళని తయారు చేయటమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్గా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సింగిల్ మేజర్ మైనర్తో మళ్ళీ కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే విద్యార్థులు మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఎక్స్పోజ్ కావడమే కాకుండా ఒక డిసిప్లిన్లో సంపూర్ణమైన నాలెడ్జ్, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ సంపాదించుకోవడమే కాకుండా ఉద్యోగాల్లో మంచి అవకాశాలని ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా తయారవుతారు. ఈ మొత్తం యాప్షీ ఎల్ఎంఎస్ పోర్టల్ అనేది డెవలప్ చేశాము. దాంతో మీకు ఈ కంటెంట్ అంతా వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అని ఇండస్ట్రీస్ని ఈ విద్యా వ్యవస్థలోకి మమేకం చేసి విద్యార్థులకి ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం కోసమని అదొక ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కెరీర్ గైడెన్స్ టూల్ కిట్ అని వీళ్ళకి ఇచ్చాము. అంటే ఒక విద్యార్థి ఒక కోర్సులో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఏం చేయాలి, ఎలాగ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఉన్నతమైన స్థాయికి రావాలనే విషయం మీద అనేకమైన సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందేహాలన్నీ నివృత్తి చేసేలాగా కెరీర్ గైడెన్స్ టూల్ కిట్ అని అదొకటి స్టేట్ చాలా కాలం నుంచి వీళ్ళు హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ సైకిల్లోనే వీళ్ళకి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. అప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీళ్ళు హై పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్గా జరుగుతుంది. సో అందుకని ఈ కళాశాలలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకుని చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఇన్నర్వీల్ క్లబ్ విజయ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్లబ్ అధ్యక్షులు ఎన్ రోహిత్, డాక్టర్ పి దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పి దామోదర్ రెడ్డి, డాక్టర్ పి వాణి, డాక్టర్ పి రితేష్, డాక్టర్ జి తేజస్వి వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య సేవలను పొందిన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రోహిత్ మరియు డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆ క్లబ్లో తాము సభ్యులుగా కొనసాగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రోటరీ క్లబ్ అంటేనే సేవకు పరమార్థమని, అదే స్ఫూర్తితో క్లబ్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కనీవిని ఎరుగని రీతిలో ఏ సంస్థ చేయని విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇది గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ లక్ష్మి, సభ్యులు డాక్టర్ కె హేమంత్ కుమార్, జి లలిత, కొల్లిపర జయశ్రీ, భోగరాజు ప్రసాద్, సిహెచ్ సుధీర్, టి సుబ్బారావు, మురళీధర్, కృష్ణమోహన్, ఎస్వి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. కేసులు కదా ఇట్లా అయ్యాక ఈ చెంబాబు చూడండి.
ఫౌండేషన్ డే సందర్భంగా రోటరీ క్లబ్ మరియు విజయ హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఈరోజు విజయ హాస్పిటల్స్లో దామోదర్ రెడ్డి గారు, వాణి గారు, ప్రీతేష్ గారు, తేజస్వి గారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రోటరీ క్లబ్కి వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నారు. కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణం ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు, అదేవిధంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు సభ్యులందరూ కూడా ఫిబ్రవరి 23 రోటరీ పుట్టి ఇప్పటికీ 119 సంవత్సరాలు అయిన సందర్భంగా రోటరీ గవర్నర్ దత్తా సుబ్బారావు గారు ఈ 6 జిల్లాల్లో ప్రతి రోటరీ క్లబ్ని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ విజయ హాస్పిటల్స్ ఏలూరులో చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా 119 సంవత్సరాల రోటరీ సేవ మరి మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పోలియో నివారణ కార్యక్రమంలో ముందంచు ఉంటూ మరి పూర్తిగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ పూర్తిగా నివారించింది. కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రమే కొద్ది కేసులు నమోదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంకా నివారించడం జరగలేదు. సో ముఖ్యంగా 99.8% పోలియోని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా నివారించడం జరిగింది. సో ఈ 119 సంవత్సరాల రోటరీ సేవలో మరి టోటల్గా ఎన్నో కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అవనివ్వండి, సో వాటర్ అండ్ శానిటేషన్ అవనివ్వండి, అలాగే లిటరసీ బేసిక్ ఎడ్యుకేషన్లో కానీ, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో కానీ, వీటన్నిటిలో కూడా ఎన్నో కార్యక్రమాలు 119 సంవత్సరాల నుంచి రోటరీ సంస్థ చేయూతనిస్తూ ఉంది. ఖర్చు ఎక్కువగా లేకుండా నో యువర్ నంబర్స్ అంటే మీకు ముఖ్యంగా వెయిట్, బరువు తెలుసుకోండి, మీ హైట్ తెలుసుకోండి, అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ తెలిస్తే మీరు ఓవర్ వెయిటా కాదా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకుంటే షుగర్కి త్వరగా మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీపీ చెక్ చేయించుకుంటే ఎవరికి బీపీ నార్మల్గా ఉంది, ఎవరికి ఎక్కువ ఉందనేది తెలుస్తుంది. సో వీటికి నో యువర్ నంబర్స్ అని చక్కటి మంచి పేరు పెట్టారు. నంబర్స్ అంటే బరువు తెలుసుకోవడం, బీపీ తెలుసుకోవడం, అలాగే బ్లడ్ షుగర్ ఎంత ఉందని తెలుసుకోవడం, మీ హైట్ వెయిట్ తెలిస్తే బాడీ మాస్ ఇండెక్స్ తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ 80% వ్యాధుల్ని, డయాబెటీస్ కానివ్వండి, బీపీ అవనివ్వండి, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఓవర్ వెయిట్, సో ఇవన్నీ కూడా అరికట్టడానికి సింపుల్గా మనకి ఆ నంబర్స్ తెలుసుకోవడం వల్ల అరికట్టడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నేను కూడా కోరుకునేది ఏంటంటే రోటరీ క్లబ్స్ అందరినీ కూడా, తర్వాత ఈ సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన మా సిస్టర్ కన్సర్న్ ఇన్నర్ వీల్ క్లబ్ని కానివ్వండి, మిగతా అదర్ సేవా రంగంలో ఉన్న వాళ్ళందరినీ కానివ్వండి, ఖర్చు తక్కువతో అవగాహన ఎక్కువ కల్పించి సో ఈ జబ్బులన్నింటినీ షుగర్, డయాబెటీస్, బీపీ, హై కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, హైపర్ లిపిడీమియాస్ ఇవన్నీ కూడా అరికట్టడానికి చాలా సులువుగా అవకాశం ఉంది. కాబట్టి సో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూనుకొని మరి ఫ్రీ మెడికల్ చెకప్స్, నో యువర్ నంబర్స్ అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ చేసిన డాక్టర్స్ డాక్టర్ వాణి గారు, డాక్టర్ రితేష్ కార్డియాలజిస్ట్, డాక్టర్ తేజస్వి, అలాగే ఇతర సభ్యులు, మా సభ్యులు మెడికల్ డైరెక్టర్ సుధీర్ గారు, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ గారు టిఎస్ లక్ష్మి గారు, మా సీనియర్ మెంబర్స్ డాక్టర్ లలిత, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ రోహిత్ గారు పూనుకొని మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగించుకునేలాగా చేయడం జరిగింది. ఏలూరులోని ఆర్ఆర్పేట నందు గల శ్రీ శర్వాణి విద్యా ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యశారద తెలుగు తల్లి పటానికి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సంస్కృతి సంప్రదాయాలుంటాయని వాటిని తరతరాలకు అందించాలంటే భాషను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో యునెస్కో ప్రతిపాదించిందని, ప్రతి సంవత్సరం 2000 సంవత్సరం నుండి ఫిబ్రవరి 21న జరుపుకుంటున్నామని తెలియజేశారు. మాతృభాష తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు, అలంకారాలు, ఛందస్సు, చమత్కార పద్యాలు ఉన్నాయని, సంస్కృతము, తమిళ భాషల తర్వాత ప్రపంచ స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఉందని ఆమె చెప్పారు. తెలుగువారిగా పుట్టినందుకు గర్వపడాలని, పరభాషలో జ్ఞానాన్ని సంపాదించుగాని మాతృభాషనెన్నడూ మరవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదన్ మోహన్ రాజు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మనం పరభాషలో ఎంతటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా మన మాతృభాషని ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మాతృభాష అనేది ముఖ్యంగా మన తెలుగు భాష అనేది చాలా నిరాదరణకు గురి అవుతుందని చెప్పడానికే బాధాకరంగా ఉంది. ఎంత ఆంగ్ల మాధ్యమంలో మన పిల్లల్ని చదివించినప్పటికీ కూడా మన మాతృభాష పరాయి భాషలు ఎన్ని నేర్చుకున్నా సరే మాతృభాషను మాత్రం మరోకుండా మాతృభాషలోని విద్యను నేర్చుకొని మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులోని మన భావితరాల వారికి మన మాతృభాష యొక్క గొప్పతనం, మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను అందజేయాలని, ఎవరు కూడా ఈ మాతృభాషని మరవకుండా ప్రతి ఒక్కరు కూడా 12వ తరగతి వరకైనా సరే మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలని నేను విద్యార్థుల అందరి తరఫున వాళ్ళ పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను. తరాల వారు తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు యొక్క కీర్తిని దశ దిశలా చాటుతూ తెలుగు భాషని భావితరాలకు అందించే ఒక బృహత్ కార్యాన్ని తమ భుజాలపై వేసుకొని ఈ తెలుగు యొక్క ఔన్నత్యాన్ని చాటుతారని నేను అనుకుంటున్నాను. ఎందరో కవులు ఎంతో తమ రచనల్లోనూ తమ కావ్యాల్లోనూ తెలుగును ఒక అద్భుత కావ్యంగా మలిచారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు కన్నడికుడైనా కూడా తెలుగు భాష ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు. రాజరాజ నరేంద్రుడు రాజు అయినా కూడా నన్నయ్య భట్టారకుడి చేత ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఘనత రాజరాజ నరేంద్రునికి ఉంది. ఏలూరు నగరంలోని గుప్తా ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం లక్షవత్తి చిత్రగుప్త వ్రతాన్ని గుప్తా గ్రూప్ చైర్మన్ మడుపల్లి గోహన్ గుప్తా మల్లేశ్వరి దంపతులు నిర్వహించారు. 20-21 తేదీల్లో గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మండపారాధన, 108 వృత్తి స్థానాలు, పంచగవ్య ప్రాసన, ఆరాధన, లక్షవర్తి, జ్యోతి ప్రజ్వలన, కలశాల్లోని మంత్ర జలాలతో స్థానాలు కార్యక్రమాలను నిర్వహించారు. హోమం అనంతరం కథాశ్రవణం జరిగింది. వ్రత మహోత్సవంలో భక్తులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి గుప్తా దంపతులు నిండు మనసుతో ఆశీర్వదించారు. విచ్చేసిన వారందరికీ విందు భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గుప్తా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఓం శాంతి శాంతి శాంతి.
ప్రభుత్వ విధానాలతో ఏకీభవించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ కమ్మా శివరామకృష్ణ తెలిపారు. శ్రీరాంనగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరామకృష్ణ మాట్లాడుతూ వైసీపీలో ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పార్టీలో నాయకులు గాని కార్యకర్తలకు గాని ఎటువంటి గుర్తింపు లేదని చెప్పారు. అమరావతి కోసం 35,000 ఎకరాల పచ్చని పంట పొలాలను రైతులిస్తే రాజధాని నిర్మాణం వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిందని, ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు భవన నిర్మాణ కార్మికుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఊసే ఎత్తడం లేదని అన్నారు. వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో దెందులూరు మాజీ ఎంపీపీ కమ్మా సీతారామయ్య, నాయకులు గొల్లపల్లి మురళి, అక్కినేని రమేష్ బాబు, బొప్పన తులసిరావు, చీకటి ప్రభు, కమ్మా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు గురించి కాలువలు తవ్వించారు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసం ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు తీసుకొచ్చారు. రైతులు ఎంతో ఆనందపడ్డారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మించి రైతులకి కొన్ని వేల లక్షల ఎకరాలకి నీరు అందిస్తారని నేను ఆశించాను. కానీ అది జరగల. అలాగే ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి కనపడుతుంది. మరి ప్రత్యేక హోదా లేనిదే మన రాష్ట్రం అభివృద్ధి చెందటం అనేది సాధ్యపడే పని కాదు. రోజు రోజుకి కూడా పార్టీ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుంది. మరి ఒక పక్క పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బాగుంది. కానీ దానికి తగ్గట్టుగా మనం బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేమీ లేకుండా మనం ఇలా పోతే మరి రాష్ట్రం రోజు రోజుకి కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటినీ కూడా నేను జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా. మేము దాంట్లో ఉండి ప్రశ్నించలేని పరిస్థితి కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చి మరి ప్రత్యేక హోదా గురించి కూడా పోరాడే వాళ్ళతో మేము కలవాలని చెప్పేసి, మేము పోరాడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే ఇసుక విషయం అత్యంత ముఖ్యమైన ఇసుక విషయంలో నేను సుబ్బారెడ్డి గారితో కలిసి, సార్ ఇది ఇసుక పాలసీ ఇది కాదు, మొత్తం చిన్న చిన్న రీచల కింద డివైడ్ చేసి పాటలు పెట్టించండి, అందరూ బాగుంటారు, ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పేసి నేను సార్కి చెప్పడం జరిగింది. కానీ మరి చర్యలు అయితే మాత్రం ఏమీ జరగల. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు బాధ చూస్తుంటే స్టేజ్ బై స్టేజ్ ఒక 7 స్టేజెస్ ఎన్నో ఉన్నాయి భవన నిర్మాణ కార్మికుల్లో. అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేను కింద స్థాయిలో చూస్తూ ఉంటాను. కాబట్టి
నాకు పూర్తిగా దాని మీద అర్థమవుతుంది. మరి నేను 2009 నుంచి కూడా ఆర్టీ యాక్ట్లో పనిచేస్తూ ఒక టీం తయారు చేసుకుని స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి నిర్మూలన జరగాలని చెప్పేసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక 700 అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. సమాచార చట్టం ఒకటి ఉంది, దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పడం కూడా 700 అవేర్నెస్ క్యాంప్స్తో మా టీంతో నేను చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు దానివల్ల నన్ను కొట్టార రామచంద్రరావు గారు కానివ్వండి, ఆళ్ళనాని గారు కానివ్వండి, కోటగి శ్రీధర్ గారు కానివ్వండి, ఆ రోజున 2017లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి శివరామకృష్ణ గారు మనకు కావాలి, మన పార్టీ బలోపేతానికి ఆయన ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పటం, ఆయన కూడా వెంటనే స్పందించి స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది. నా వంతు నేను కృషి చేశాను, పార్టీకి అధికారంలోకి రావడానికి నా వంతు నేను కృషి చేశానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాను రాను పార్టీలో గుర్తింపు కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గుర్తింపు కూడా కరువైంది. దాంతో నేను చాలా మనస్తాపం చెందాల్సి వచ్చింది. ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ పై ప్రభుత్వ విధానాలు మరియు మాకు గుర్తింపు లేకపోవడం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి భౌతిక దాడులకు సిద్ధమంటున్నారంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు తన అరాచక పాలనతో ప్రజల చిత్తారానికి లోనైన సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు చేయించే స్థితికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 14వ రోడ్లో బుధవారం ఉదయం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బడేటి చంటి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. భవిష్యత్తులో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఇప్పటికే సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అయితే వారిని మరింత చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినేడి భాస్కర్రావు, కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మలినేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తున్నాయని మీకు తెలుస్తున్నాయి. మన పోరాటం ప్రజాప్రభుత్వం కోసం అందరం బాగుండాలనే ఉద్దేశంతో చేసే పని ఇది. మీ అందరూ కూడా సహకరించాలి. దానికి అందరూ కూడా సహకరిస్తేనే ఈ రాక్షస రాజ్యం పోతే. సురేంద్ర అండి, అలాగే వాళ్ళు ఇక్కడ నా క్రియాశీలం ఇవ్వకపోయినా మన ఆఫీస్కి వచ్చి రాసుకున్నాను నేను. మరి ఇంకే మీకు హక్కు ఉంది. అది పారద్రోటానికి మీ అందరూ కూడా సహకరించాలంటారా? తెలుగుదేశం పార్టీ ఓకే, అందరూ ఆశీస్సులు తప్పండి. మరి ఈ రోజున సంకల్ప యాత్రలో భాగంగా మరి 21వ డివిజన్ 14వ రోడ్డు తిరగడం జరుగుతుంది. ప్రజలు అందుబాటులో ఎప్పుడుంటే అప్పుడు నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక సంకల్పంతో మరి ప్రతి వాళ్ళ ఇంటికి కూడా ఉదయం పూటే మరి వాళ్ళ ఇంటికి అందరింటికి కూడా వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటితో కూడా వాళ్ళతో మమేకమై వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళని మా అడుగులో అడిగేయమని చెప్పి కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి చూస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు వివరించడం చెప్తుంది. ప్రజలను చైతన్యపరచడంలో తెలుగుదేశం జనసేన ఏదైతే గత 4.5 సంవత్సరంలో పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో సక్సెస్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిస్పృహ కోల్పోయి, సహనం కోల్పోయి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు. భౌతిక దాడులు చేసి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. భౌతిక దాడులు ప్రజలు భయపడే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడితే ఈ ప్రభుత్వం ఏమవుద్ది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ప్రజా విప్లవంతో ఈ ప్రభుత్వం కొట్టుపోవద్దని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ గరికపాటి ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో స్థానిక సాహిత్య మండలి పుల్లాబట్ల శ్రీరామూర్తి ప్రాంగణంలో మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సభకు గరికపాటి కాళిదాసు అధ్యక్షత వహించి తెలుగు భాష గొప్పతనాన్ని, భాష యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేశారు.
ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు పట్టణ అధ్యక్షులు కాకర్ల శ్రీను హాజరయ్యారు. స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు అంబికారాజా భాషను బతకనివ్వండి అంటూ ఆవేదన తెలియజేశారు. సభా వ్యాఖ్యాతగా గురుశర్మ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ 10 మంది కళాకారులతో పాటు ఆయన కూడా ఒక ప్యారడీ పాటను పాడి ఆకట్టుకున్నారు. సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పుల్లాబట్ల పురుషోత్తం, సాహితీవేత్త గంగాధర్, శ్రీహరికోటి, ఉమా శైలజ, సత్యవాణి, కజావలి తదితరులు హాజరయ్యారు. హేలాపూర్లో మొట్టమొదటిసారిగా రసవత్తర కార్యక్రమం జరగడం ఆనందదాయకంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. అంటే ఇవాళ మనం మాట్లాడే తెలుగు అంటే మనందరం కూడా ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని భావంతో, వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని భావంతో అసలు తెలుగుని మనం మర్చిపోయాం. సంవత్సరానికి ఒకసారి తెలుగుని గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతిరోజు తెలుగు మాట్లాడేలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ తెలుగుని మనం చక్కగా వాడుతున్నాం. మనం ఏంటంటే అక్షరాలని వేడుకుంటాం. మిగతా వాళ్ళందరూ కూడా వాడుకుంటారు. వాడుకునే వారికి వేడుకునే వారికి తేడా ఉంటుంది. ఎందుకంటే మీకు కోరుకుంటాం. కానీ ఎప్పటికైనా సరే మన తెలుగు కమ్మరి గడ్డలాగా ఉండాలి అంటే అది ఒకటి వల్ల కాదు. మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు చక్కగా మాట్లాడి రకరకాల భాషల్లోకి వెళ్లకుండా మన భాషను గౌరవించాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందన తెలియపరుస్తూ జై ఈ తీపి పాయసం, ఈ దద్దోజనం, ఈ వేడి అన్నం, ఈ దర్పణం, ఈ వడియం ఎవరి కోసం? ఎవరి కోసం? తాళి పొట్టు మెడలో కట్టి వారి రాముని ఇంటికి నన్ను కాపలాగా పెట్టి ఆడదాన్ని తిరుగులేని ప్రతిభగా చేశారు. మీరు రాకుండా మింగలేను. ఇప్పుడు మనమే మింగేస్తారనుకోండి, అప్పుడు భార్యలో ఉండేవారు. మీరు రాకుండా మింగలేను. వెలిగించి సంగతులు మహారంజు ఉంటాయి, ఒలిగించి విషయాలు బిర్యానీ లాంటివి. వెలిగించి సంగతులు మహారంజు ఉంటాయి. ఆ ఊసి ఊసు నాకు భలే విన్ను, ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విన్ను. లేనిపోని గొడవలతో నా కడుపే నిండు. బత్తాయి జ్యూసు, గాలి పులుసు, బత్తాయి జ్యూసు, గాలి పులుసు. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి. వెలిగించి సంగతులు మహారంజు ఉంటాయి. తెలుగు పలుకులో తీపి నెరతగా పరస పరలో పసరు వింతగా. తెలుగు పలుకులో తీపి నెరతగా పరస పరలో పసరు వింతగా. తేనెల ఒలిగే తీయందనము సరస పావిలో చందనము. అదే పిల్లి కోనలు పెంచుకుంటే పట్టింపులే సొమ్ములే. చిన్న చిన్న తందుల్లో ఎదురు ఉండలే. అదే పిల్లి కోనలు పెంచుకుంటే పట్టి చంపులే. అమ్మ భాష తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపైన ఉందని వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ తెలిపారు. హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మాతృభాషా దినోత్సవం వైఎంహెచ్ఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా కెవి సత్యనారాయణ, ఎర్రా సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషలో ఇతర భాషలకు సంబంధించిన పదాలను వినియోగించి మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు.
తెలుగు భాషను కాపాడుకోవాలని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ గౌరవ అధ్యక్షులు అంబికారాజా, ఉపాధ్యక్షులు బివి సుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, సహాయ కార్యదర్శి కేబీరావు, సభ్యులు గుడిపాటి లలిత, ఏ పార్వతీ రామచంద్రన్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు లంకా గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఏంటది మంగళారతులు మల్లె పూదండ మా కన్న తమ్మికి మంగళారతు పాలో చాలయ్య కొంతులో తారాడు నారాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున ముఖ్యంగా మనం ఎన్నో పండుగలు చేసుకోవడం కాదు, ఈ సమయంలో మనం తప్పనిసరిగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని మరియు రాబోయే భాషా దినోత్సవాన్ని మనం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలుగు భాషని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన భాషను ఇప్పుడు ఎందుకంటే మన భాషలో ఎన్నో ఇంగ్లీష్ పదాలు కానీ ఇతర పదాలు కానీ కలిసిపోయి అసలు వాటి యొక్క స్థానాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. పిల్లలు కూడా నన్ను తెలుగు భాషను మాట్లాడడంలో ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళు ఈ రోజున ఇంట్లో కూడా చాలా తగ్గిపోయింది, జనాల్లో తగ్గిపోయిందని అనిపిస్తుంది. కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా, ఎందుకంటే పండుగ అంటే అందరికీ మళ్ళీ అది ఒక ఉత్సవంలాగా చేసినప్పుడే తెలుసుకొస్తుంది. ఓకే, ఈ రోజున మనం మన మాతృభాషని గుర్తించాలి, మన మాతృభాషను మనం నేర్చుకోవాలి, మన భాషను అభివృద్ధి చేయాలన్నటువంటిది. మరి ఇది అందరికీ, ఇది ప్రభుత్వాల మీద కానీ వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద ఎవరి మీద లేదు, ముందు ముఖ్యంగా మన మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది, అందరి మీద ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రోజున హిందూ యువజన సంఘం తరఫున ఈ రోజున మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ తెలుగు దినోత్సవాన్ని మాతృభాషా దినోత్సవంగా మనందరికీ ఆనందదాయకం. ఆ సందర్భంలో మన తెలుగు తల్లికి పూలమాల వేసి సత్కరించుకోవడం మన తప్పనిసరైనటువంటి విధి విధానాల్లో ఒకటి. మన భాషను మనం గుర్తించకపోతే బరాయివాడు ఎవడు గుర్తించడు. అలాగే మన భాష అన్య భాషల కంటే ఏమీ తక్కువ కాదు. అయినప్పటికీ కూడా మన పిల్లలు మా మనోడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి అని అదొక గర్వంగా చెప్పుకోవడం కాదు. మన తెలుగు భాషని తీయదనాన్ని వాళ్ళ ద్వారా మన పిల్లల ద్వారా మనం వింటే మనకు సంతోషం. అలాగే మనం కూడా ఇంగ్లీష్ పదాలు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఉపయోగించి మన తెలుగు భాషని మాట్లాడి మన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం. నమస్తే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్.
మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు నూతన నవగ్రహ అభయాంజనేయ నాగబంధన ప్రతిష్టాపన సహిత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం పడమర వీధిలో ఘనంగా నిర్వహించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నవగ్రహాల ప్రతిష్టన చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆలయ కమిటీ అధ్యక్షులు దాకోజు పార్వతీ వరప్రసాద్ మీడియాకు తెలియజేశారు. ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఈ ఆలయంలో విశేషంగా భక్తులందరూ వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ అధ్యక్షులు ముసినాడు సోమశేఖర్, కోశాధికారి నాగమల్లి దుర్గారావు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం శం స్వరూపగలాయ నమః. పాత్రవంతం భవతే పరమస్య ఆప్తే సర్వస్య మహోత్సవానందేన కళాహోమాన్ని కరిష్యే. లక్ష్మీ లక్ష్మీ అందరూ పోదులు అంటే ఇప్పుడు పక్క కూడా వెళ్ళిపోతారు. ఆయన దారి విగ్రహం ప్రతిష్ఠించిన వారి మట్టికి ఏ విగ్రహం మీద ప్రతిష్ఠించారో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వేంచేసినటువంటి ఈ దేవాలయమునందు ఎంతో వైభవపేతంగా 3 రాత్రుల పాటు త్రయాణిక దీక్షగా ఆదిత్య నవగ్రహ దేవతలు, నాగబంధన దేవత, అట్లాగే అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. వందలాది భక్తులు ఈ మహా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్త దేవతలందరి అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆదిత్య నవగ్రహ దేవతలు పడమర వీధి వేచేసి ఉన్న శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు ఆదిత్య నవగ్రహ పూజ, విగ్రహ ప్రతిష్ట, అభయాంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి ప్రతిష్టాపనను అంగరంగ వైభవంగా అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని అందరికీ ఇదిగా చేసి ఈ చుట్టుపక్కల బ్రహ్మేంద్ర స్వామి వారికి మన ఏలూరు పట్టణం పడమర వీధిలో వేంచేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అప్పటిది కాదు, 100 ఏళ్ల క్రితం చరిత్ర దీనిది. అలాగే ఈ ఆలయ జీర్ణోద్ధారణ జరిగేసరికి పునరుద్ధారణ చేసి 2007లో పునఃప్రతిష్టాపన మహోత్సవం చేసి ఈ ఆలయం మహావైభవయుతంగా నిర్మించబడడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో ఇప్పుడున్న కమిటీ వారు దాకోజు పార్వతీ వరప్రసాద్ గారు అభివృద్ధితో కూడిన పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు చర్చకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించే ధైర్యం సీఎం జగన్కు లేదని తేటతల్లమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు. గాలి మాటలు, గాలి వార్తలతో గజిబిజి సృష్టించాలని సీఎం చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని,
రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఏలూరు 4వ డివిజన్ నాగేంద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకిల్, గాజు గ్లాస్ గుర్తుకొస్తేనే సీఎం జగన్ వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జ్ గంజరి సురేష్, లాలా లజపతిరాయ్, బొంగ కొండలరావు, ఎస్కే జిలానీ, వీరయ్య, పూసర్ల రాంబాబు, వీరమల్లు వెంకట్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, బడేటి సంటన్న నాయకుడు. సహకారం చేయండి, 10 మందికి చెప్పండి, మళ్ళీ అందరం బాగుండాలని ఇవాళ 4వ డివిజన్ తోటకూర దెబ్బ తిరగడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. రోడ్లు వేయటం లేదు, డ్రైన్లు లేవు, అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడులో 2014లో బడేటి బుజ్జి గారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే ఇమీడియట్ గా చేసి పెట్టేవాళ్ళు. మేము ఇల్లులు కూడా ఆ టైంలోనే మేము కట్టుకున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2019 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి రాలేదు. ఈ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య ఉందని అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకనంటే ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి రోజువారీ కూలీలు చేసుకోవడానికి మరి మార్కెట్కి వెళ్ళి రావటం, వీళ్ళందరూ కూడా ఏ రోజు కూలీ ఆ రోజే తెచ్చుకునే పరిస్థితిలో వాళ్ళకు ఉంటే ఇవాళ రేట్లన్నీ పెరిగిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఈ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు అనేక మురుగు కోపంతో, డ్రైన్లతో, రోడ్లతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ సమస్య కూడా అవ్వట్లేదు. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఇక్కడ అంతా కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఏదైతే తెల్ల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పారో కొంతమంది పిల్లల పేర్లు కూడా అందులోకి వెళ్ళలేదు. 4.5 సంవత్సరాల నుంచి అనేక సార్లు తిరిగినప్పటికీ ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రజా ప్రతినిధులు కానీ ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదైతే సువర్ణ యుగంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం వస్తుందో తప్పనిసరిగా ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తుంది. తప్పనిసరిగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ మేమందరూ వేసామండి కానీ తెలుగుదేశం ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ తో చాలా మంది అటుపక్క వేయటం వల్ల ఇది వరకు జరిగిన పొరపాటును ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్లు పోయేటట్టుగా వీళ్ళందరూ కూడా పూనుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు చూసి వారవలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఏలూరు ఎంపీ కొటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడి మండలంలో ఎంపీ శ్రీధర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత చింతలపూడి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి పర్యటన ప్రారంభించారు. మండలంలోని మల్లాయిగూడెం, పోతునూరు, రాఘవాపురం, సీతాపురం, ఎర్రగుంటపల్లి, ప్రగడవరం, తిమ్మిరెడ్డిపల్లి, వెలగలపల్లి, ఎర్రంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, వెల్నెస్ కేంద్రాలను ప్రారంభించారు. పలు చోట్ల ఎంపీ ప్రసంగించారు. కాగా విశేష సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఎంపీ శ్రీధర్, ఆయనతో పాటు వచ్చిన ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు ఆనందం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో మహిళలు పూలవర్షం కురిపించి బొకేలతో సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి తన సహచర బృందంతో పర్యవేక్షించారు. మండలంలోని ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయంలో 2 years క్రితమే
తోనే మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆ అవకాశం కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నమ్మకం, ఆయన చేసిన నమ్మకాన్ని మహిళలు, ఏ మహిళ ఈ రాష్ట్రంలో ఒమ్ము చేయదు అనే నమ్మకం ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయన చేసిన ప్రయోజనాలను బట్టి, ఆయన పట్టుదలను బట్టి మీ అందరికీ తెలుసు 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరన్నా పాదయాత్ర లోపలికి వెళ్ళారా? దీంట్లో అంటే మనందరైనా కానివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం చేయాలని ఆయన ఆలోచించారు. ఆయన కళ నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు పరిపాలనలో ఆయన కళ నిజమైందని మీ అందరూ ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. మన ఎంపీ శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానకి రెడ్డి గారు కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నేను పక్కా లోకల్ అన్నారు. ఈ ఎలగలపల్లితో నాకు ఒక అనుబంధం ఉంది. నా జన్మస్థలం ఎలగలపల్లి పాతిమాపురం హాస్పిటల్. ఇక్కడ హాస్పిటల్లో పుట్టాను నేను. జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. నా జన్మస్థలం పాతిమాపురం హాస్పిటల్. మా నాన్నగారు అంతనార్గూడలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ నన్ను ప్రసవించింది ఈ హాస్పిటల్లో. కాబట్టి నా జన్మస్థలం ఇదని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను మీ అందరి ముందు. అలాగే మా నాన్నగారిది మఠం గొడ్డు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అంటే మీ పిల్లల్ని అభివృద్ధి పరచడానికి, మిమ్మల్ని ఇందాక చెప్పారు ఎంపీ గారు, మిమ్మల్ని మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి, అంటే మీ తండ్రుల మీద, మీ సంతతి మీద, మీ భర్తల మీద ఆధారపడకుండా మీ కుటుంబాన్ని మీరే పోషించుకునే స్థాయికి, మీ పిల్లల్ని మీరే చదివించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారని మాత్రం గర్వంగా చెప్పగలను. ఆడదాం ఆంధ్ర క్రీడా టోర్నమెంట్లో క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలో ప్రథమ స్థానం పొందిన విజేతలను ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సత్కరించి అభినందించారు. జిల్లా బ్యాడ్మింటన్లో ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ స్థానం పొందడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా మన జిల్లా క్రీడాకారులు ఆడిన క్రికెట్ టోర్నమెంట్ను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిలకించి ప్రత్యేకంగా అభినందించడం గర్వకారణమని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రికెటర్ ఐపీఎల్కి ఎంపిక కావడం మరింత అభినందనీయమని చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్లో మొదటి స్థానం పొంది 5 లక్షలు, బ్యాడ్మింటన్లో మొదటి స్థానం పొంది 3 లక్షలు, నగదుతో పాటు విజేతలు షీల్డ్, కప్పులను పొందడం అభినందనీయమని చెప్పారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వంశీకృష్ణరాజు ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ మరియు పలువురు క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు. चेन्नई सुपर किंग्स के साथ డబుల్స్లో ఇతను కూడా టాలెంటెడ్
మన ఏలూరు జిల్లా పేరు ఏలూరు కార్పొరేషన్ కాపాడింది. దాన్ని ఆసరాగా చూసుకొని జిల్లా స్థాయిలో అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఏలూరు జిల్లాలో చాలా అద్భుతంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, మా మేయర్ గారు, ఇతర అందరి యొక్క ప్రముఖుల ప్రత్యేక కృషి వల్ల, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్టీఓ గారు, అందరి సమిష్టి కృషి వల్ల జిల్లా స్థాయిలో చాలా బాగా ఆటం జరిగింది. జిల్లా స్థాయిలో మనం గెలిచినటువంటి 9 టీంలు, యాక్చువల్గా 5 లేడీస్ 5 జెంట్స్, ఒక ఉమెన్ క్రికెట్ మినహా 9 టీంలు కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు బయటకెళ్ళడం జరిగింది. ఈ 9లో కూడా 2 స్థానాలు, 2ట్లో విన్నింగ్ మనం గెలవడం జరిగింది. ఆ 2 స్థానాలు కూడా ఏలూరు అర్బన్ గెలవడానికి చాలా గర్వకారణం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ముందుగానే అందరినీ కూడా చాలా ఉత్సాహపరిచి మా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా వెళ్ళారు. ముఖ్యంగా అడ్మిన్ సెక్రటరీ, ఇతర సెక్రటరీలు చాలా స్పోర్టివ్గా కార్యక్రమం పాల్గొన్నారు. చాలా అంటే ఒక మంచి వాతావరణం. ఇంతకుముందు ఆశీర్భావం ఉండేది, ఏం ఆడతారులే ఆటలు అనే ఫీలింగ్ నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటలు ఆడుతున్నారు. ఆటలు ఆడాలి, ఆడితే మనకి ఆరోగ్యమే కాదు, దాని సమయం ఉపాధి కూడా జరుగుతుంది. చాలా బాగా ఆడాలి అనే మంచి వాతావరణం అయితే ఏర్పడింది. చాలా సంతోషం. దీన్ని ఇదే విధంగా మనం ముందుకు తీసుకెళ్తే కనుక రాబోయే కాలంలో కూడా 100% క్రీడాకారులకి ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్గా కూడా మారుతుంది. మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, విద్యాంధ్రప్రదేశ్తో పాటు క్రీడాంధ్రప్రదేశ్గా మారాలి. డెఫినెట్గా ఆ మార్పుకి ఏలూరు అర్బన్ అనేది అంకురార్పణ చేయాలి. ఆ సందర్భంగానే తప్పనిసరిగా ఏలూరు కార్పొరేషన్ నుంచి నేను చింతలపూడి మండలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం వంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అన్నారు. చింతలపూడి మండలంలో సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు సిహెచ్ మధుబాబు, రమేష్, శ్రీనివాసరావు, బోడా నాగభూషణం, కొత్తపూడి శేషగిరిరావు, కిట్టూరి ధర్మరాజు, సుందరమ్మ, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కూస్తాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని పునరుద్ధరించాలి, సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని మెరుగుపరచాలి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. పాడైపోయిన రోడ్లన్నింటినీ నిర్మించాలి, పాడైపోయిన రోడ్లన్నింటినీ. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చింతలపూడి మండలంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద సామూహిక నిరాహార దీక్ష చేయాలని చెప్పి జనసేన పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆలోచించినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ మండలంలో ప్రధానమైన సమస్యలు బోయగూడెం నుంచి నామవరం మీదుగా సీతానగరం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ, గత 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ చూసినట్లయితే, ఇక్కడ పంచాయతీ అధికారులను చూసినట్లయితే దీని అభివృద్ధి కోసం వేసమెత్తు పని కూడా వీళ్ళు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని చింతలపూడి పట్టణంలో
నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా దీన్ని పట్టించుకోకుండా సెంట్రల్ లైటింగ్ వెలిగించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల్ని ఎవరైతే అన్నీ చేస్తామని గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళని కదిలించడానికి ఈ ప్రభుత్వం తెలుసుకోవడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షని మేము కొనసాగిస్తా ఉన్నాం. నిర్మాణ రంగ కార్మికులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొంతకాలం కరోనా కారణంగా మరికొంతకాలం ఉపాధి కోల్పోయామని కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఈ క్రమంలో ఈ నెల 25న ఏలూరులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సదస్సు గోడపత్రిక విడుదల చేశారు. కార్మికులకు బీఓసీ బోర్డు ద్వారా అందవలసిన సంక్షేమ పథకాలన్నీ నిలిపివేశారని, కార్మికులు చెల్లించిన సభ్యత్వం రుసుము గాని సెస్ రూపేణా ప్రభుత్వం వసూలు చేసిన సొమ్ము పూర్తిగా కార్మికులకే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, ప్రభుత్వాలు వాడుకున్న నిధులు మొత్తం తిరిగి బోర్డుకు జమ చేయాలని కూడా తీర్పు ఇచ్చిందని అన్నారు. ఆయన ప్రభుత్వాలు కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 1210 ద్వారా సంక్షేమ పథకాల మొత్తం నిలిపివేసిందని, బీఓసీ కార్మికులకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని ఆయన అన్నారు. టెక్నికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం 25/2/24 ఆదివారం ఏలూరులో ఐఎఫ్పి ఆఫీసులో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి నాయకులు అందరూ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన ఎలక్ట్రికల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ నెల 25/2/2024 తేదీ ఆదివారం ఏలూరులోని ఐఎఫ్టియు ఆఫీస్ నందు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున సభ నిర్వహించుతున్నాము. ఈ సభలో ముఖ్యంగా మనము చర్చించే విషయాలు భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. మరియు బీఓసీని పెండింగ్ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి బకాయి ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ఉన్న పథకాల్ని వెంటనే విడుదల చేసి చెయ్యాలి అన్న కార్యాచరణ మీదుగా పత్రికా రావడంగాను లోకల్ స్థానిక మాజీ మంత్రులు మన ఆళ్ళ నాని గారు, తర్వాత దెందూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి ద్వారా వాళ్ళకి ఉన్నత పత్రం సమర్పించి వారి ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి రేపు నిర్ణయం తీసుకుంటాము. దాని మీద చర్చించి చేద్దామని చెప్పేసి అందరూ రావాల్సిందిగా ఈ యొక్క సభ మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాం. టీడీపీకి కంచుకోట అయిన చింతలపూడి నియోజకవర్గానికి ఇప్పుడు జనసేన కూడా తోడైందని, కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ కోరారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రోషన్ కుమార్ను బుధవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్యాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇన్ఛార్జిగా నియమించిన అధిష్టానానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్తో పాటుగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ రోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను. సో ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. మరి ఇప్పుడు ఇక్కడ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి మద్దాంజనేయ స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది. మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరూ కూడా గట్టి నమ్మకం, విశ్వాసం. అలాగే మద్దాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతలపూడి ప్రజలకు, అలాగే నాకు, టీడీపీకి మెండుగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను. అలాగే చింతలపూడి టీడీపీకి ఇది మరి ఇప్పుడు మనతోటి జనసేన కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మరి టీడీపీ జనసేన పార్టీలో ఎంత బలమైన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ తెలిసిందే. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నన్ను ఎప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు, నా దగ్గర రావచ్చు, అందుబాటులో ఉంటాను. మరి నా దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా కూడా నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ మన రావురి గారికి, అలాగే రూరల్ ప్రెసిడెంట్ మన సాయిల్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాయిలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నేను చింతలపూడి ప్రజలందరూ కూడా సుపరిచితున్నే. ఎందుకంటే నాకు ఎటువంటి అధికారం లేకున్నా కూడా నేను ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను. మరి చాలా మంది తెలుసు, కోవిడ్ టైంలో కానివ్వండి, లేకపోతే తర్వాత కూడా నేను చేస్తూ వచ్చాను. మరి చింతలపూడిలో ఉన్న మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలతోటి నేను మాట్లాడి పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి మరి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి వనరులు తీసుకురావాలో నా శాయశక్తుల్లో ప్రయత్నించి చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నా ఉద్దేశం. కాంవరపుకోట మండలంలోని రావికంపాడు హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అభ్యుదయ రచయితల సంఘం సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. విద్యార్థులు పలు పాటలకు చేసిన డాన్సులు విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బిఎన్ సాగర్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజు గారు తెలుసు, అనేక సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉంటారు. సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల స్వీయ అధ్యయనానికి డిజిటల్ లైబ్రరీలు దోహదం. జంగారెడ్డిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన లైబ్రరీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మానవ శక్తి అపరిమితం, వినియోగించుకోవటం మన కర్తవ్యం. సెయింట్ తెరెసా డిగ్రీ మహిళా కళాశాల సెమినార్లో ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ వెల్లడి. ఘనంగా రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం, ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేసిన రోటరీ సభ్యులు. శర్వాణి స్కూల్లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. గుప్తా ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్షవత్తి,
చిత్రగుప్త వ్రతం నిర్వహణ లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించినట్లు పేర్కొన్న మడుపల్లి మోహన్ గుప్తా. ప్రభుత్వ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమ్మ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.